హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము ఒక కథ చెప్పుకుందాం. కథ పేరు అసత్య దోషం. అనగనగా ఒక అడవిలో 2 కుందేళ్ళు ఎంతో ఆనందంగా నివసిస్తున్నాయి. అవి ప్రతిరోజు ఆడుకుంటూ పాడుకుంటూ ఒక చెరువు దగ్గరకు వెళ్ళి నీళ్లు తాగుతూ అక్కడే వాటికి నచ్చిన మేత తింటూ సరదాగా కాలం గడుపుతుంటాయి. అంతలోనే వాటికి ఒక కోతితో స్నేహం కుదురుతుంది. కోతి కూడా వీటితో ఎంతో బాగా కలిసిపోతుంది. అడవిలో దానికి నచ్చిన పళ్ళు తింటూ మిగిలినవి తెచ్చి వీటికి కూడా పెడుతుంది. ఇలా కొన్ని రోజులు గడిచేసరికి వాళ్ళ స్నేహం బలపడుతుంది. అప్పుడు రోజులాగానే కుందేళ్ళు చెరువు దగ్గరకు నీళ్లు తాగటానికి వెళ్తాయి. అప్పుడు వేటగాడు చూస్తాడు. అంతే, ఏమిటి నా అదృష్టం, ఈరోజు మంచి భలే విందు దొరికిందని సంబరపడుతూ ఒక్కసారిగా కుందేళ్ళు మీదకు ఉరికాడు. కుందేళ్ళు వెంటనే అక్కడి నుంచి పరిగెడుతూ ఈ రోజుతో నా చరిత్ర అయిపోయింది. ఈ వేటగాడు ఇంత దగ్గరలో ఉన్నాడు, ఇంకేముంది అంటూ పరుగు వేగం పెంచుతుంది. దేవుడా, మమ్మల్ని కాపాడేవాడే లేడా, అయ్యయ్యో అయిపోయింది నా పని అంటూ భయం కనబడకుండా వేగంగా పరిగెడుతుంది. అంతలోనే వేటగాడు దగ్గరకు వచ్చి కుందేలును పట్టుకుంటాడు. అప్పుడు కుందేలు దేవుడా అని కళ్ళు మూసుకుంటుంది. వెంటనే కోతి వచ్చి వేటగాడి దగ్గర నుండి కుందేలును విడిపించి వాడి మొహం పట్టుకుని పీకేస్తుంది. వెంటనే కుందేళ్ళు అమ్మయ్య, బ్రతికి బయటపడ్డాను రా దేవుడా అని మళ్ళీ ప్రాణాలు కాపాడుకోవటానికి పరుగులు పెడుతూ ఉంటుంది. అప్పుడు వేటగాడు కోతిని కొట్టి దాన్ని దూరంగా విసిరిపడేసి మళ్ళీ కుందేలు వెనక పరిగెడతాడు. అప్పుడు కొంచెం దూరంలో ముని తపస్సు చేసుకుంటూ ఉంటాడు. అప్పుడు కుందేలు పరిగెడుతూ ముని దగ్గరకు వెళ్ళి మమ్మల్ని కాపాడేవాడే లేడా స్వామి అని ముని ఎడమ చేతి వైపుకు పరిగెడుతుంది. దాని వెనకాల వేటగాడు పరిగెడుతూ ముని దగ్గరకు వచ్చి దండాలు సామె అని, సామె 2 కుందేళ్ళు ఇటేపు వచ్చినాయా అని అడుగుతాడు. అప్పుడు ముని ఆలోచనలో పడతాడు. నిజం చెబితే కుందేళ్ళు ప్రాణాలు పోతాయి, అబద్ధం చెప్పి కుందేళ్ళు ప్రాణాలు కాపాడదామనుకుంటే మునికి అసత్య దోషం అంటుకుంటుంది. ముని తపశ్శక్తి పోతుంది. ఈ రెండిటిలో ఏది చేసినా ముని ఇబ్బందిలో పడతాడు. అందుకని బాగా ఆలోచించి ప్రశాంతంగా చూస్తూ చిన్నగా నవ్వుతూ ముని తన కుడి చేతి మీదుగా చూపిస్తూ అటుగా వెళ్ళలేదు అని అంటాడు. అప్పుడు వేటగాడు అతని మాటల్లో అర్థాన్ని గ్రహించక చేయి ఇలా చూపించాడు అని ముని కుడి చేతి మీదుగా అట్టాగే సామి అని వేగంగా వెళ్ళిపోతాడు. చూసారా ఫ్రెండ్స్, ఈ కథలో మనకి అర్థమైన నీతి ఏమిటంటే అబద్ధం ఆడటం వల్ల ఎంత దోషమో, అలాగే అన్ని సమయాల్లోనూ నిజం చెప్పడం వల్ల అవతలి వాళ్ళ ప్రాణాలకే ముప్పు రావచ్చు. అందుకే అలాంటి సమస్య వచ్చినప్పుడు నిజం చెప్పకుండా, అబద్ధం ఆడకుండా బాగా ఆలోచించి మనల్ని మనం కాపాడుకుంటూ ఎదుటివారిని కూడా కాపాడాలి. ఇక వేటగాడు ముని మాటల్లోని అర్థాన్ని గ్రహించక తనకి దక్కవలసిన దాన్ని కోల్పోతాడు. అందుకే మనము ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు మాటల్లో అర్థాన్ని, మొహంలో భావాల్ని చూస్తూ మాట్లాడాలి.
Please like, share and subscribe friends, and don't forget to on the bell icon.